ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ తన యుద్ధ వ్యూహం మార్చుకుంది అనడం రాంగ్ వర్షన్. ఎవరు ఊహించని వ్యూహంతో వెళ్తుందనడం కరెక్ట్ ఆన్సర్. జబ్బు పడ్డాక టాబ్లెట్ వాడటం కాదు, వ్యాక్సిన్తో ఆ జబ్బే రాకుండా చేయడం పర్ఫెక్ట్ స్ట్రాటజీ. అందులో భాగమే ఈ అటాక్స్, ఈ వ్యూహం. అండ్ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకటి యుద్ధంలో అమెరికాను దెబ్బ కొట్టొచ్చు, రెండు టెక్ దిగ్గజాలను కొట్టడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చొచ్చు. ఎప్పటికైనా ఓటమి తప్పదనే యుద్ధ భయంలోకి దిగింది ఇరాన్. బట్ ఓడే ముందు చావు దెబ్బ తీయాలనుకుంటోంది ఇరాన్. సరిగ్గా అనుకున్నదే చేస్తోంది. నెల రోజులైనా సరే ఇప్పటికీ అమెరికా F-35 వార్ జెట్స్ను కూల్ చేస్తోంది. శత్రు దేశం మిసైల్స్ రాకను సెకండ్లోనే పసిగట్టి చెప్పే రాడార్లను ఇరాన్ నాశనం చేస్తుంది. అమెరికా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిసైల్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ను తయారు చేసి పెట్టుకుంటే ఇరాన్ జస్ట్ లక్షల రూపాయల ఖర్చుతో తయారు చేసిన డ్రోన్లతో లేపేస్తుంది. అందుకే టెహ్రాన్ ఇచ్చిన వార్నింగ్కు టెక్ కంపెనీలు గజగజ వణికిపోతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక డెత్ వారెంట్ ఇచ్చింది. మొత్తం 18 అమెరికా టెక్ అండ్ డిఫెన్స్ కంపెనీలను తన హిట్ లిస్ట్లో చేర్చింది. సో ఏంటా 18 కంపెనీలు అంటే గూగుల్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా, అమెజాన్, ఇంటెల్, హెచ్పి, ఐబిఎం, ఒరాకిల్, సిస్కో, డెల్, పాలంటీర్, ఇంకా చాలా సంస్థలు. సో గుడ్ ఫ్రైడే రోజు కూడా అమెరికాకు దుర్దినంగా మారింది. ఏప్రిల్ 3 అమెరికా చరిత్రలో గుర్తుండిపోద్ది. తమ వాయు రక్షణ దళాలకు చెందిన 2 యుద్ధ విమానాలను, 5 డ్రోన్లను, క్షిపణులను కూల్ చేశామని ఇరాన్ కాలర్ ఎగరేసుకొని చెప్తోంది. సో శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇరాన్లో పలు ప్రావిన్సుల్లో వరుసగా విజయవంతమైన నిరోధక చర్యలను చేపట్టినట్టు IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొంది. సో ఇప్పటికే ఇరాన్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇరాన్ మేజర్ జనరల్ అమీర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో అమెరికా నుంచి ఎవరు వస్తారో రండి, ఇక్కడ నేను నుంచుంటా. ట్రంప్కి శ్మశానం కూడా రెడీ అయిపోయింది. గొయ్యి కూడా ఏదైతే గోతిలో పెడతారో ఆ గోయి కూడా రెడీ చేశామంటూ ఇరాన్ జనరల్ మేజర్ అమీర్ చేసిన వ్యాఖ్యలు, వీడియో రిలీజ్ చేసిన వీడియో మీరు చూస్తున్నారు మన టీవీ స్క్రీన్ పై. అతను వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నాడు వర్చువల్ కాల్లో. వాళ్ళ ఎదురుగా చాలా మంది ఉన్నారు. సో ఇరాన్లో చాలా ప్రావిన్స్లు ఉంటాయి. ఆ ప్రావిన్స్ గ్రౌండ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, గ్రౌండ్ ఫోర్స్, సో గ్రౌండ్ ఫోర్స్కి జనరల్ మేజర్ ఈ యొక్క దిశానిర్దేశం చేస్తున్న వ్యక్తి అతనే అమీర్ తాపిర్. అమీర్ తాపిర్ అతని పేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమెరికా ఇతనిపైనే ఫోకస్ చేస్తోంది. కొన్ని గంటల క్రితం అమెరికా జెట్ విమానం అటువంటి సైనిక విమానం, చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ నెక్స్ట్ లెవెల్లో డీల్ చేసినటువంటి F-35 విమానం సునాయాసంగా కూల్చింది ఇతని. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు అతన్ని, మన టీవీ స్క్రీన్ పై. ఎవరైతే దిశానిర్దేశం చేస్తున్నాడో అతనే కూల్ చేశాడు. జస్ట్ ఇమాజిన్ అతని యొక్క ధైర్య సాహసాలు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఇటు అమెరికా ఎట్టి పరిస్థితుల్లో మేము వార్ ఆపబోమంటూ చాలా గట్టిగా మాట్లాడుతుంది. సో ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇరాన్ కన్నేసింది. సో ఇటు మిలిటరీ ఆర్మీ సిస్టమ్స్ పై కూడా, ఇటు డిఫెన్స్ సిస్టమ్స్ పై కూడా ఇరాన్ కన్నేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి చుక్కలు చూపిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇంకొక 3 వారాల్లోగా, 2 నుంచి 3 వారాల్లోగా యుద్ధం ఆపేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఇరాన్ని రాతి యుగంలోకి పంపిస్తామని చెప్తున్నారు. ఎవరిని పంపిస్తారు మీరు మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే ఇరాన్ అసలు ఈ యుద్ధంలో ఇరాన్కే సపోర్ట్ చేస్తారా, మీరు అమెరికాకి సపోర్ట్ చేస్తారా? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే ఇరాన్ అమెరికా వార్ ప్రపంచ దేశాలపై సంక్షోభం పడుతోంది. ఇరాన్ తగ్గుదాం అనుకున్న ప్రతిసారి అమెరికా కావాలని రెచ్చగొడుతుంది. దౌత్యపరమైన ఒప్పందాలతో పాకిస్తాన్లో కొద్ది రోజులు చర్చలు పెట్టి, మీటింగ్స్ పెట్టి, అక్కడ మొత్తం పాకిస్తాన్ ఒక రకంగా హౌలా అయిపోయింది. వాస్తవం చెప్పాలంటే హౌలా అని పదం యూజ్ చేయకూడదు, బట్ పాకిస్తాన్ కాబట్టి మాత్రమే యూజ్ చేశాను. తప్పులుంటే క్షమించండి. సో IRGC ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్స్ యుద్ధ విమానాలు కోమెయిన్, జంజాన్ల మీదుగా 2 క్రూయిజ్ క్షిపణులు పేల్చేశాయి, విజయవంతంగా గుర్తించి ధ్వంసం చేశాయి. అండ్ అదనంగా
ఇస్ఫహాన్ మీదుగా 2 MQ-9 దాడి డ్రోన్లను కూల్చేసింది ఇరాన్. అండ్ బుషెహర్ మీదుగా ఒక హార్మోజ్ డ్రైన్ను కూడా ధ్వంసం చేసింది ఇరాన్. అండ్ ఒక F-35 విమానాన్ని కూడా కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆ పైలట్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచింది ఇరాన్. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి, ఆ పైలట్ దగ్గర నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికోసం ఆ పైలట్ క్యాప్చర్ పిక్స్ని కూడా పంపించింది ఇరాన్. కానీ ఒక రకంగా అఫీషియల్గా ఇరాన్ ప్రకటించదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇరాన్ రిలీజ్ చేసినటువంటి వీడియోస్ ఏమైనా సరే అవి నిజంగా ప్రపంచ దేశాలు ఒక్కసారిగా వణికిపోతాయి. వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేస్తే వాళ్ళ రక్షణ గురించి కానీ, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి కానీ, దేని గురించి అయినా సరే. సో అలాంటి రక్షణ వ్యవస్థ ఇరాన్ దగ్గర ఉంది. సో వాళ్ళు కొంచెం ఇప్పుడు స్ప్లిట్ అయిపోయారు. అండ్ ఆర్మీని రిక్రూట్ చేసుకుంటున్నారు. 10 లక్షల మంది ఆర్మీ రంగంలోకి దింపింది ఇరాన్ ఇప్పటికే, దాదాపు 4 రోజుల క్రితం. ఇప్పుడు డైరెక్ట్గా అమెరికా సైనికులకి ఒక వార్నింగ్ పంపింది. ఒకవేళ మీరు గనక ఇరాన్ భూభాగంలోకి అడుగు పెడితే మీరు ప్రాణాలతో వెనక్కి వెళ్ళరు అని చెప్పి ప్రపంచ దేశాలకు, ఒక రకంగా ఇండైరెక్ట్గా ప్రపంచ దేశాలకు హింట్ ఇచ్చింది. మేము ఇప్పటిదాకా అందరూ అనుకుంటున్నారు ఎగిరెగిరి పడుతున్నాం అని అనుకుంటున్నారు. ఇరాన్ ఏంటి చిన్న దేశం, అమెరికా పెద్ద దేశం కదా, లొంగిపోవాలి కదా, మరి ఏంటి లొంగిపోవట్లేదు ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇరాన్ రిలీజ్ చేస్తున్నటువంటి వీడియోస్ చూస్తే, వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థ చూస్తే, అండర్ గ్రౌండ్ సిటీస్లో వాళ్ళు దాచిన డ్రోన్స్ కావచ్చు, ఆ మిసైల్స్ కావచ్చు, ఆ యొక్క రక్షణ వ్యవస్థ సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి క్షిపణులు సరదాగా వెళ్ళి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ని NYSEని పేల్చేస్తుంది ఇక్కడ నుంచి, ఇరాన్ నుంచే. అలాంటి క్షిపణులు ఉన్నాయి ఇరాన్ దగ్గర. అమెరికా F-35ని పేల్చేస్తుందంటే జస్ట్ ఇమాజిన్ ఇరాన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. డిఫెన్స్లో అసలు ఇరాన్ 10th ప్లేస్ అంటారు చాలామంది. మరి అమెరికా లాంటి అగ్రరాజ్యంగా చెప్పుకునే కంట్రీనే నెల రోజులు దాటిపోయింది ఆల్రెడీ. నెల రోజులు దాటినా కూడా ఇంకా ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుందంటే, అండ్ జస్ట్ ట్రంప్ ఒక మాట అంటాడు అంతే, వీళ్ళు దానికి రియాక్షన్గా వీడియో రిలీజ్ చేయడం చూస్తున్నాం. గడిచిన నెలలో 3 సార్లు వీడియో రిలీజ్ చేసింది ఇరాన్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వీడియో. ఒకవేళ మీరు గనక అమెరికా సైనికులు గనక ఇక్కడికి వస్తే వెనక్కి వెళ్ళరు, మా కమాండోలు చాలా గట్టి శిక్షణ ఇచ్చాము, సో ఎట్టి పరిస్థితుల్లో మీరు గనక వస్తే మీరు బూడిదైపోతారు, వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు అని చెప్పి అమెరికా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అండ్ ప్యారల్గా డొనాల్డ్ ట్రంప్కి కూడా మీకోసం ఒక గొయ్యి తవ్వించే శ్మశానం కూడా రెడీగా ఉంది అంటూ మెసేజ్ ఇచ్చింది ఇరాన్. సో అంటే మరి ఖమేనీ మృతికి వీళ్ళు ఎలాగైనా రివెంజ్ తెచ్చుకునే ప్లాన్లో ఉన్నారా, లేదు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్టుగా లేదు మేము ఇరాన్ని రాతియుగంలో తీసుకెళ్ళి కూర్చోబెడతాం అంటే ఇరాన్ ఏమంటుంది, మమ్మల్ని రాతియుగానికి కాదు మిమ్మల్ని అధఃపాతాళాన్ని తొక్కుతా అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ని యూజ్ చేసింది ఇరాన్. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో ఒకసారి బహిరంగ సభలో అధఃపాతాళాన్ని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటారు. సో ఇప్పుడు అదే మాడ్యూల్ ఒక రకంగా అంటే ఇరాన్ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తుందని కాదు, బట్ ఇరాన్ ఇచ్చిన ఒక స్ట్రాంగ్ వీడియో దానికే సంకేతం. డొనాల్డ్ ట్రంప్కి మేము భయపడం, రండి చూసుకుందాం మీ ప్రతాపమా మా ప్రతాపమా, మేము వెయిట్ చేస్తున్నాం మీకోసం, మీ యొక్క సైనికుల కోసం మేము వెయిట్ చేస్తున్నామంటూ ఇరాన్ డొనాల్డ్ ట్రంప్కి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చింది. సో మరి ఈ యుద్ధంలో ఇరాన్ గెలుస్తుందా లేకపోతే అమెరికా గెలుస్తుందా? సరిగ్గా 3 వారాల టైం ఉంది. ఈ 3 వారాలు ఎవరిది, మీ సపోర్ట్ ఎవరికి? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.